హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తి ఉల్లిపాయ కర్రీ ఎలా చేసుకోవాలనేది మనం నేర్చుకుందాము. చాలా కొత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడు గుత్తి వంకాయలు చేసుకుంటుంటాం కదా, కానీ గుత్తి ఉల్లిపాయ కూర కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ మీరు ముందుగానే చూడొచ్చు. చూడండి, మనకి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాము. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకుని మసాలా పౌడర్ కోసం ఒక 7-8 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలన్నమాట. కొంచెం కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనము 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మినపపప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కర్రీ అనేది. వీటిని లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వీటిని కూడా మరి కాస్తసేపు ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము పక్కకు తీసేసుకుని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే మనము ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది, మనకి కొంచెం ముద్దలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మసాలా ముద్దను మనము ఆనియన్స్కి పట్టించుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ వచ్చేసి నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. వీటికి కింది వైపు కొంచెం వేరులాగా ఉంటుంది కదా, అది కట్ చేసి పై వైపును కూడా కొంచెం కట్ చేసేసి నీట్గా వాష్ చేసేసి తొక్క మొత్తం తీసేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనము కట్ చేసుకోవాలండి. ప్లస్ లాగా కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా చివరి వరకు కట్ చేయకుండా, కింది వరకు కట్ చేయకుండా జస్ట్ ఇట్లా ఘాటు పెట్టాలి. ఈ విధంగా అనమాట. ఎక్కువ కట్ చేస్తే మీకు ఆనియన్ అనేది విరిగిపోతుంది, మొత్తానికి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ఆనియన్స్ని సేమ్ ఇలానే కట్ చేసి పెట్టుకోండి. పై వైపునే మనం ఇలా కట్ చేసుకోవాలండి. కింది వైపు కట్ చేస్తే ఆనియన్స్ విడిపోతాయి. కింది వైపు వేరు భాగం కట్ చేయకుండా పై వైపునే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను అన్నిటిని విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ ఉంది కదా, దీనిని పెట్టేసుకోవాలన్నమాట. వీటి మధ్యలో ఇలా నెమ్మదిగా, మరి గట్టిగా మీరు ఈ ఉల్లిపాయలు లాగారంటే విడిపోతుంది. ఊడిపోకుండా చక్కగా మొత్తం అన్నిటికీ మసాలా అనేది పెట్టేసేయండి. అలాగే ఈ మసాలా పౌడర్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. మీరు కూడా యాడ్ చేయండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఈ విధంగా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన పౌడర్ని మనం కర్రీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసి ఒక 2 బాగా పండినటువంటి టమాటాలను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని కాస్త ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెత్తగా మగ్గనివ్వాలి వీటిని. చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోనే కాస్త పసుపు, పావు టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసి ఉన్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇది కాస్త మగ్గిన తర్వాత ఈ విధంగా మనము ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ని పెట్టేసిన తర్వాత మనము కలపకూడదండి. పైన కాస్త ఆయిల్ యాడ్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు మిగిలిన మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఆనియన్స్ కాస్త మునిగే వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పైన గ్యాప్ ఉండాలి ఆనియన్స్ పైన. ఇప్పుడు లైట్గా కలపాలండి. దీనిని ఒకేసారి మొత్తము గరిటెతోటి కలిపేయకుండా జస్ట్ ఈ వాటర్ అనేది ఆనియన్స్ కిందకి ఇలా వెళ్ళేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా రెడీ అవుతుందండి. నాకు లైటింగ్ సరిగా ఉండట్లేదండి, కాబట్టి మీకు కొంచెము వీడియో అనేది క్లారిటీగా కనిపించట్లేదు, షేడింగ్గా ఉంటుంది. ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిన తర్వాత ఒక నిమ్మ చెక్కని
పిండుకోండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఒక నిమ్మరసం కూడా పడుతుందన్నమాట, మనం పులుపు వేయలేదు కాబట్టి. చూడండి కర్రీ అనేది చక్కగా మనకి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోజు తినేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను మీకు మసాలా పౌడర్లో వచ్చేసి జీడిపప్పు యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటుందని చెప్పాను కదా, అలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఫైనల్ రెసిపీ అయితే మనకి ఇదనమాట. చూడండి నేను రెసిపీ తయారు చేసేటప్పుడు కలర్కి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్న తర్వాత కలర్ ఎంత చేంజింగ్గా ఉందో, ఫైనల్ రెసిపీ అయితే ఇదనమాట. ఒరిజినల్ కలర్ అయితే ఇదండి మన రెసిపీ కలర్. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు కర్రీని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశారంటే దీనిలో మనం మసాలా పౌడర్స్ అన్నీ వేసాం కాబట్టి తొందరగా చిక్కబడిపోయి అడుగు మాడుతుందన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా, అంటే ఆనియన్స్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.